హాయ్ అందరికీ. ఇది నల్లేరు చెట్టు అంటారు. నల్లేరు గురించి తెలుసుకున్నాక నాకు ఎందుకో నల్లేరు చెట్టు పెంచుకోవాలనిపించింది. ఒక చిన్న కుండీలోనే పెంచాను. అవి ఒక 4 కనుపులు మంచి గ్రో అప్ అయినాయి. అయితే చేతికి ఆయిల్ రాసుకొని నల్లేరు చెట్టును తెంపుతున్నాను. తెంపి చట్నీ చేశాను. ఎంత సూపర్ అని తెలుసా. నేను విలేజ్లోనే పుట్టాను కానీ నాకు నల్లేరు గురించి ఇంత తెలియదు. అసలు ఈ చెట్టును చూడడం కూడా ఫస్ట్ టైం. నేను దాన్ని వీడియోలలో చూసి నాకు బాగా నచ్చి మా హస్బెండ్తో చెప్పి తెప్పించుకున్నాను. చట్నీ చేశాను. ఒక రేంజ్లో ఉంది. నేను మా బాబుని కూడా అడుగుతాను ఎలా ఉందో చెప్తాను. నల్లేరు పచ్చడి ఎలా ఉంది నాన్న, నీకు నచ్చిందా? సూపర్ ఉందమ్మా నల్లేరు పచ్చడి. అసలు అది మీరు కూడా తినాలి ఫ్రెండ్స్. అది ఎంత బాగుందంటే మీరు అసలు ఊహించుకోలేరు. అది టేస్ట్. అది తినడం వల్ల మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుందంట, బోన్ డెన్సిటీ పెరుగుతుందంట, ఫైబర్ కంటెంట్ పెరుగుతుందంట. దానివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. అందుకనే నాకు తెలియదు. అందుకనే ఆన్లైన్లో సెర్చ్ చేసి అమెజాన్లో బుక్ చేసుకొని నేను కుండీలో పెంచాను. కరెక్ట్గా 1.5 month పెంచాను. 2 బ్రాంచెస్లలో ఒక సైడ్ 4 ఇంకొక సైడ్ 4 వచ్చాయి. మొత్తం 8 వచ్చాయి. 8ని ఒక 4 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు వేసి పచ్చడి చేశాను. ఎంత సూపర్ ఉందో. యాక్చువల్గా నాకు ఆకు ఏం చేయాలో తెలియదు. యూట్యూబ్లో చూశాను, చేసుకోవచ్చు అన్నారు కానీ నేను చేయలేదు. ఓన్లీ కనుపులతో మాత్రమే చేశాను. అది ఆయిల్ రాసుకొని చేశాను. ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే నేను తెంపేటప్పుడు ఆయిల్ రాసుకొని తెంపలేదు. దానివల్ల కొంచెము చెయ్యి ఏంటంటే మొద్దుబారిపోవడం అంటారు కదా, అసలు చలనం ఉండకపోవడం అలా అయింది. ఒకలాంటి దురద. మళ్ళీ తర్వాత గుర్తొచ్చి మళ్ళీ ఆయిల్ రాసుకొని దానికి ఉంటే నార తీసాను. తీస్తుంటే అది మొత్తం పాడైపోయినట్టుగా అనిపించింది నాకు. అది మొత్తం పాడవుతుంది అనేసి పీలర్తో తీసాను. పీలర్ వర్కౌట్ అయింది నాకు. పీలర్ తోటే బాగా వర్కౌట్ అయింది.